ఇది ఒక ఇంకా పెద్ద సమస్య ఏంటంటే టీడీపీ చేసి ప్రతిసారి చేసే పెద్ద సమస్య ఏంటంటే టీడీపీలో ఉన్న కొంతమంది ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకుంటే టీడీపీలో కొంత ముందు పనిచేసిన వాళ్ళే జనసేనలో పంపించి ఈ 24 సీట్లు కూడా కనీసం 10 సీట్లలో టీడీపీ వాళ్ళే పోటీ చేస్తారు. అదొకటి జరుగుతుంటుంది. మరి అది జరగకుండా ఖచ్చితంగా ప్యూర్ జనసేన వాళ్ళు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే రేపొద్దున అలయన్స్ వచ్చిందనుకోండి, రేపొద్దున ఈ ఏదైతే టీడీపీ ఉందో వాళ్ళు ఒక 70 సీట్లు గెలిచి కొన్ని సీట్లు అయితే తక్కువ అవుతాయో, 10 సీట్లు 15 సీట్లు తక్కువ అవుతాయో, అది జనసేన గెలుచుకోగలిగిందంటే ఆ సీట్లలో రేపు టక్కన జనసేనని విడిపోయి అటు పోకుండా జనసేన కొంచెం గట్టిగా నిలబడి ఫైట్ చేసే విధంగా ఉండాలి టీడీపీ సైడ్ అయితే. మరి పొత్తులు సహజం కాబట్టి ఇలాంటివన్నీ మరి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ తన సొంత అభ్యర్థుల్ని, అలానే నమ్మకమైన అభ్యర్థులను పెట్టుకొని ముందుకు తీసుకెళ్తాను అనుకుందాం. చూద్దాం. మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంతమంది అయితే టీడీపీ నుంచి వచ్చిన కోవట్లు అయితే వచ్చారు. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికి 24 సీట్లు అయితే జనసేనకి వచ్చింది.